ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2207 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి జూలై 15, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి హానర్ ఒక గింబల్ ఫోన్ తీసుకురాబోతుంది. ఒకసారి దీని గురించి నేను టెక్ న్యూస్లో కూడా చెప్పాను మీకు. ఈ ఫోన్ సంబంధించి ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇది చైనాలో 3C సర్టిఫికేషన్ పొందింది. తొందరలోనే లాంచ్ చేయొచ్చు. ఇది ఇండియాకి కూడా తీసుకొస్తారని చూడాలి. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఫోన్ మీకు. బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా అండ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ ఒక 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఈ ఫోన్కి మిగతా ఫోన్ డిఫరెన్స్ ఏంటంటే దీనిలో ఏదైతే మెయిన్ కెమెరా సెన్సార్ ఉంది 200 మెగాపిక్సెల్ కెమెరా, అది గింబల్ లా పైకి లెగుస్తుంది. దాన్ని మీరు ఫ్రంట్ కెమెరా లాగా యూస్ చేసుకోవచ్చు. అది మొత్తం తిరుగుతుంది 360 degrees మీరు దాన్ని రొటేట్ కూడా చేయొచ్చు. మీరు బ్యాక్ కెమెరా వాడచ్చు, ఫ్రంట్ కెమెరా వాడచ్చు. అండ్ ఇది ఏ సహాయంతో కూడా పనిచేస్తుంది. మీకు ఏ ద్వారా సజెషన్స్ ఇవ్వడం, మీరు బట్టలు సజెషన్ చేయమంటే సజెస్ట్ చేస్తుంది. అండ్ పిల్లల్ని ఆడిపిస్తుంది. కొన్ని క్లిప్స్ అయితే రిలీజ్ చేశారు. కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఫోన్ అయితే. దీనిలో రూమర్స్ ప్రకారం 88 Gen 5 ప్రాసెసర్ ఉండొచ్చు. 1.5 AMOLED డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ వరకు ఉంటుంది. చూడాలి మరి దీన్ని ఇండియాకి తీసుకొస్తారో లేదో. నెక్స్ట్ మనకి బ్లూంబర్గ్ చెప్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే OpenAI ఫస్ట్ స్మార్ట్ ఫోన్ తీసుకురాదు, వాళ్ళ హార్డ్వేర్ డివైస్ ఒక స్పీకర్ తీసుకొస్తుంది అన్నట్టు చెప్తున్నారు. నార్మల్గా మనం అనుకుంటుంది ఏంటి, OpenAI ఇప్పుడు ఫోన్ మీద వర్క్ చేస్తుంది, ఒక AI ఏజెంటిక్ ఫోన్ తీసుకొని వస్తారు వీళ్ళు ఫ్యూచర్ లో అని చెప్పేసి అనుకుంటున్నాం. దాని మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ప్రోడక్ట్ అయితే అది రాదు. ఒక బ్లూటూత్ స్పీకర్, దీనికి కూడా ఒక కెమెరా అయితే ఉంటుంది. కెమెరా ఉండడమే కదా దీని కింద వీల్స్ లాగా పెడుతున్నారు. ఇది రాగలదు మన దగ్గరికి, మనం పిలిస్తే మన దగ్గరికి కూడా రాగలదు. అది చిన్న రోబోట్ లాగా కూడా ఇది పనిచేస్తుంది. అండ్ దీనిలో కెమెరా ఏం చేస్తుంది అంటే మన సరౌండింగ్స్ని చూడగలదు, దాని నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు. మనం దాని క్వశ్చన్స్ అడగవచ్చు. క్వశ్చన్స్ అడిగితే ChatGPT ఉంది కదా, ChatGPT యూస్ చేసుకొని ఆ స్పీకర్ మీకు ఆన్సర్స్ చెప్తూ ఉంటుంది. ఇట్లా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. దీని ఒక స్పీకర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. సాంగ్స్ ఇలాంటివి అనుకున్న వినొచ్చు. సో ఇట్లా OpenAI ఈ ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తుంది. ఫస్ట్ ఇది వస్తుంది అన్నట్లు బ్లూంబర్గ్ చెప్తుంది. నెక్స్ట్ న్యూస్కి ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే అమెజాన్ ఎక్కువ స్పీకర్ తక్కువ రేట్కి అయితే వస్తుంది. స్పీకర్ తో పాటు విప్రో స్మార్ట్ LED బల్బ్ కూడా వస్తుంది. రెండు కలిపి 3817 రూపాయలకి వస్తున్నాయి. ఓన్లీ గ్రీన్ కలర్ ఈ రేట్ కి అయితే వస్తుంది. ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. XR హెల్మెట్స్ మీద అప్ టు 800 రూపీస్ కూపన్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఇవి చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రోడక్ట్ ట్యాక్స్ లో ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సామ్సంగ్ జూలై 22వ తారీఖు నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్స్ తీసుకొని రాబోతుంది. దీనిలో వీళ్ళు ఏదైతే డిస్ప్లేలో యూస్ చేసిన టెక్నాలజీ ఉందో దాని గురించి లీక్స్ బయటకు వస్తున్నాయి. డిస్ప్లే టెక్నాలజీ చేంజ్ చేశారు. ఇంతకుముందు మనం డిస్ప్లే టెక్నాలజీ చూస్తే వీళ్ళు ఏదైతే లేయర్స్ యూస్ చేస్తారో అవి ప్లాస్టిక్ కానీ లేకపోతే స్టీల్ ప్లేట్స్ కానీ పెట్టారు. ఇప్పుడు ఒకసారి టైటానియం పెడుతున్నారు. టైటానియం LI ఫిల్మ్ ఉంది కదా, దాని ప్లేస్ ఇంతకుముందు ప్లాస్టిక్ ఫిల్మ్ ఉండేది, ఇప్పుడు టైటానియం చేంజ్ చేశారు. అండ్ ప్లేట్ మీకు కనిపిస్తుంది కదా టైటానియం ప్లేట్ అని, దాని ప్లేస్లో ఇంతకుముందు స్టీల్ ప్లేట్ ఉండేది, అది వచ్చేసరికి ఇప్పుడు టైటానియం అయిపోయింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం అన్ఫోల్డ్ చేస్తున్నప్పుడు క్రీజ్ ఉంది కదా, క్రీజ్ అనేది ఇంతకుముందు డివైస్తో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఎవరైనా ఫోల్డబుల్ ఫోన్ యూస్ చేస్తే క్రీజ్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది, చూడడానికి చాలా గలీజ్గా అనిపిస్తుంటాయి. సో అది కొద్దిగా తగ్గుతుంది అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు ఫోన్ కొద్దిగా డ్యూరబిలిటీ పెరుగుతుంది. మీరు అన్ఫోల్డ్ చేసినప్పుడు కానీ ఫోల్డ్ చేసినప్పుడు కానీ మీకు టైటానియం ప్లేట్ కొద్దిగా డ్యూరబుల్ ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు. ఇవన్నీ లాంగ్ రన్ యూజ్లో తెలుస్తాయి, మనం డైరెక్ట్ అన్బాక్స్ చేయగానే ఏం తెలియదు. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus అమెజాన్లో చూసుకుంటే మీకు N6X అని ఇంకో ఫోన్ టీజ్ చేస్తుంది. రీసెంట్గా N6 తీసుకొచ్చారు. ఇది Realme P4R అనుకుంటా. సేమ్ అదే ఫోన్ని వీళ్ళు బ్రాండ్ నేమ్తో OnePlus బ్రాండ్ నేమ్తో తీసుకొచ్చారు. ఇప్పుడు Realme OnePlus కలిసిపోయినాయి, రెండు సపరేట్ అయితే మనం అనుకోలేం. ఒప్పో కూడా ఈ ముగ్గురు ఒకటే OS కూడా యూస్ చేస్తారు, ఫ్యూచర్లో కలర్ OS యూస్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఏదైతే రియల్మీలో మిగిలిపోయిన ఫోన్స్ ఉన్నాయో OnePlusలో N సిరీస్ పేరు మీద తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతున్నారు. ఫస్ట్ OnePlus N6 తీసుకొచ్చారు, 20,000 రూపాయల లోపు. రీసెంట్ సేల్స్, ప్రైమ్ డే సేల్స్లో మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ ఫోన్ అమెజాన్లో. పబ్లిక్ ఏం తెలియదు, అందరూ నాలెడ్జ్ ఏం గెయిన్ చేసుకోరు యూట్యూబ్లో వీడియోలు చూసి, లేకపోతే మొత్తం చదివి ఆర్టికల్స్ ఇవన్నీ. ఏదో వెళ్తారు అమెజాన్లో OnePlus ఫోన్ 20,000 రూపాయలకు దొరుకుతుంది అంటే ఆటోమేటిక్ కొనేస్తారు. చెప్పే కదా 70% మంది ఇంకా వాళ్ళు ఏం ఫోన్ కొంటున్నారో తెలియకుండా జస్ట్ వాళ్ళ ప్రైస్కి, వాళ్ళు పెట్టే డబ్బులకి ఏ ఫోన్ దొరుకుతుందో అదే తీసుకుంటున్నారు. అది వర్తా కాదా అని ఆలోచించరు అనమాట. వెళ్తారు, ఎక్కువ బ్రాండ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇండియాలో అదొకటి ఉంటుంది అనమాట, బ్రాండ్ వాల్యూ ఎక్కువ. బ్రాండ్ కనిపిస్తే చాలు, లోపల స్పెక్స్ ఏంది ఇవన్నీ చూసుకోరు, కొనేస్తూ ఉంటారు. సో ఇప్పుడు OnePlus ఇలానే రియల్మీలో మిగిలిపోయిన ఫోన్స్ అన్నిటిని P సిరీస్లో వాళ్ళు తీసుకొచ్చారు రీసెంట్గానే. అవన్నీ OnePlus బ్రాండ్ నేమ్లో N సిరీస్ పేరుతో తీసుకొచ్చేస్తున్నారు. అండ్ ఇది N6X అనేది మేబీ ఇంకా తక్కువ రేట్లో తీసుకురావచ్చు, 15,000 రూపాయల దగ్గర తీసుకురావచ్చు. ఇప్పుడు ఫ్యూచర్లో మీకు వచ్చే ఫోన్స్ ఇలానే ఉంటాయి, 20,000 రూపాయల లోపు మీకు మాక్సిమం HD డిస్ప్లే అయితే చూస్తారు మీరు. కొత్తగా వచ్చే ఫోన్స్ అని ఫుల్ HD డిస్ప్లేస్ కనపడడం కూడా కష్టం, వచ్చినా కానీ LCD డిస్ప్లేస్ వస్తాయి కానీ AMOLED స్క్రీన్స్ కూడా కనపడవు మీకు. మీరు ఫోన్ కొనాలంటే ఫ్యూచర్లో కొద్దిగా మంచి ఫోన్ కొనాలంటే 30,000 రూపాయలకి వెళ్ళిపోద్ది. మీకు 20,000 రూపాయల లోపు అయితే మాత్రం, ఇంతకుముందు 10,000 రూపాయల లోపు ఎలాంటి ఫోన్లు వచ్చాయి అట్లాంటి ఫోన్స్ మీరు 20,000 రూపాయల లోపు అయితే చూస్తారు. నెక్స్ట్ 1 ఇయర్ ఇలానే ఉంటుంది. 1 ఇయర్ తర్వాత చూడాలి మరి ప్రైజెస్ ఇవి కంట్రోల్ అవుతాయో మనకు అలవాటు అయిపోతాం. సింగపూర్ NTU యూనివర్సిటీ ఒక పరిశోధన చేస్తుంది. మీకు తెలిసిందే, ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది బొద్దింకల్ని స్పైలాగ్ యూస్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఏదైతే ఇలాన్ మస్క్
ప్రాజెక్ట్ ఒకటి ఉంది కదా, న్యూరాలింక్ అని చెప్పేసి మన బ్రెయిన్లో ఎలక్ట్రోడ్స్ పెట్టేసి మన బ్రెయిన్ని కంట్రోల్ చేయడం, మనిషి బ్రెయిన్ని. సేమ్ అలానే వీళ్ళు బొద్దింక బ్రెయిన్లో ఎలక్ట్రోడ్స్ పెడతారు, బొద్దింకను కంట్రోల్ చేస్తారు. వాళ్ళకి ఎక్కడ కావాలో బొద్దింకని అక్కడ పంపిస్తారు, అక్కడ స్పై చేస్తారు. దానికి ఒక కెమెరా కూడా పెడతారు, స్పై చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. వీటిని చాలామంది అది వచ్చినా కానీ బొద్దింక కదా అని పట్టించుకోరు, అది ఈజీగా స్పై చేయడానికి కూడా వీలవుతుంది. కాకపోతే వీళ్ళకి మైనస్ ఏంటంటే బొద్దింక వాటర్లో వెళ్ళలేదు, కొద్దిగా వాటర్ ఉన్నా కానీ అది తడబడిపోతుంది, కొద్దిగా వాటర్లో డీప్ వాటర్లోకి వెళ్ళినా చచ్చిపోతుంది. సో దీన్ని సాల్వ్ చేయడానికి దీనికి ఒక స్విమ్ సూట్ని తయారు చేశారు. స్విమ్ సూట్ దానికి వేశారు, దానికి ఆక్సిజన్ జనరేటర్ కూడా పెట్టారు అనమాట. వాటర్ నుంచి ఆక్సిజన్ జనరేట్ చేసి దానికి పంపిస్తూ ఉంటుంది బొద్దింకకి. ఇట్లా ఇది వీళ్ళు దీన్ని టెస్ట్ కూడా చేశారు. ఒక 3 గంటలు ఇది సర్వైవ్ అయిందంట వాటర్లో బొద్దింక. ఈ స్విమ్ సూట్ వేసుకొని, తయారు చేసిన సూట్ వేసుకొని ఇది వాటర్లో కూడా వెళ్ళగలదు, స్పైయింగ్ ఇంకా ఈజీ అవుతుంది, బొద్దింకల్ని యూజ్ చేయొచ్చు అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఇది నార్మల్గా స్పై చేయడానికి, లేకపోతే ఎక్కడైనా రెస్క్యూ ఆపరేషన్స్ ఉంటాయి మనుషులు వెళ్ళలేని చోట, అట్లాంటి చోట కూడా దీన్ని పంపించేసేసి అక్కడ లోపల కెమెరా ఉంటుంది కాబట్టి దానికి లోపల ఎలా ఉంటుంది సిచ్యువేషన్ మొత్తం అది చూడొచ్చు మనం ఇక్కడ నుంచి. ఇట్లా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఈ బొద్దింకల్ని. నెక్స్ట్ దగ్గరికి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుని సంతోష్ అడుగుతున్నారు, 35,000 దగ్గర కెమెరా ఫోన్ కావాలి, కొద్దిగా బ్యాటరీ కూడా ఉండాలి, H60 Pro తీసుకోవాలి లేకపోతే Realme 15 Pro తీసుకోవాలని అడుగుతున్నారు. కొద్దిగా యాడ్ చేసుకొని Reno 14 దొరుకుతుంది, Oppo Reno 14. ఒకవేళ 40,000 దాకా వెళ్ళగలిగితే Oppo Reno 14 కొద్దిగా బెటర్ ఫోన్ అయింది, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, కాంపాక్ట్ సైజ్లో వస్తుంది, కెమెరాస్ బాగుంటాయి, బ్యాటరీ కూడా 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అదొక ఆప్షన్ ఉంది. లేదు ఈ 2 ఆప్షన్లు చూస్ చేసుకోవాలంటే కొద్దిగా కెమెరా కూడా బాగుండాలి అంటే మాత్రం Motorola H60 Pro కొద్దిగా కెమెరా కోసం బాగుంటుంది 15 Pro కంటే. నెక్స్ట్ మనకి వాట్సాప్ టెస్ట్ ఫ్లైట్లో మనకి వాట్సాప్ బ్యాకప్ కనిపిస్తుంది, క్లౌడ్ బ్యాకప్. నార్మల్గా మనం వాట్సాప్ చాట్స్ని బ్యాకప్ చేసుకోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ యూస్ చేసే వాళ్ళు గూగుల్ క్లౌడ్ యూస్ చేస్తారు, గూగుల్ డ్రైవ్ యూస్ చేస్తుంటారు. అదే iOS యూస్ చేసే వాళ్ళు iCloud యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా కాకుండా వాట్సాపే వాళ్ళ ఓన్ క్లౌడ్ బ్యాకప్ అయితే తీసుకొని వస్తుంది, క్లౌడ్ స్టోరేజ్ తీసుకొని వస్తుంది. ఫస్ట్ 2 GB అయితే ఫ్రీగా ఇస్తారు, దాని తర్వాత మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఇది త్వరలోనే తీసుకురావచ్చు, ప్రజెంట్ అయితే కనిపిస్తుంది. ఫ్యూచర్లో మనం వాట్సాప్లో ఇది కూడా చూడొచ్చు. సో మీరు డైరెక్ట్ వాట్సాప్ క్లౌడ్లోనే బ్యాకప్ చేసుకోవచ్చు, iCloud గూగుల్ డ్రైవ్ యూస్ చేయకుండా. కాకపోతే చాలా మంది ఆల్రెడీ iCloud అండ్ గూగుల్ డ్రైవ్ కొనుక్కొని ఉంటారు అవి సబ్స్క్రిప్షన్స్. కాకపోతే వీళ్ళు ఎంత పెడతారు, డబ్బులు ఎంత పెడతారో దాని మీద డిపెండ్ అయ్యింది. ఒకవేళ తక్కువ డబ్బులు పెట్టారు అనుకోండి, అప్పుడు వీళ్ళకి ఏమన్నా కొంచెం ఎక్కువ మంది తీసుకోవచ్చు. చూద్దాం మరి దీని ప్రైస్ ఎంత పెడతారు. చైనాలో ఒక అబ్బాయి బాగా గేమ్స్ ఆడాడు, కంప్యూటర్ గేమ్స్. స్టీమ్ అకౌంట్ అని ఉంటుంది, కంప్యూటర్ గేమ్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు, స్కిన్స్ ఇలాంటివి కొనవచ్చు, చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ అబ్బాయి చనిపోయాడు. చనిపోతే వాళ్ళ మమ్మీ కోర్టుకి వెళ్ళింది, ఎందుకంటే తన స్టీమ్ అకౌంట్ ఉంటుంది, చాలా 7 అకౌంట్స్ వరకు ఉన్నాయంట తనకి, కొన్ని లక్షల డబ్బులు పెట్టి దానిలో స్కిన్స్ ఇవన్నీ కొని ఉన్నాడు. సో అవన్నీ తనకు కావాలి, మేము వాటిని వేరే పర్పస్ కానీ యూజ్ చేసుకో, ఎవరికైనా అమ్ముకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్తే అప్పుడు కోర్టు తనకు అనుకూలంగా తీర్పు అయితే ఇచ్చింది. అకౌంట్ డీటెయిల్స్ మొత్తం తనకి సబ్మిట్ చేయాలని చెప్పారు. నార్మల్గా తనకి తెలియదు, వాళ్ళ అబ్బాయి అకౌంట్ పాస్వర్డ్స్ ఇవన్నీ క్రియేట్ చేసి ఉంటారు కదా, తనకి ఏం తెలియదు. రీసెట్ చేసినా కానీ తన మెయిల్కి వెళ్తుంది రీసెట్ చేయాలన్న పాస్వర్డ్. సో అవన్నీ డీటెయిల్స్ తనకేం తెలియవు. సో మొత్తం వాళ్ళే స్టీమ్ రీసెట్ చేసి అకౌంట్స్ అన్ని ఈమెకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అండ్ ఫ్యూచర్లో కూడా అదే చెప్పారు, ఎవరైనా చనిపోయి వాళ్ళ అకౌంట్స్ కోసం వచ్చారనుకోండి, వాళ్ళ బంధువులు కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సో వాళ్ళకి ఆ అకౌంట్స్ ఖచ్చితంగా మీరు హ్యాండ్ ఓవర్ చేయాలన్నట్లుగా కోర్టు చెప్పింది వాళ్ళకి. నెక్స్ట్ మనకి CBFC అంటే అందరికి తెలిసిందే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్. మన ఫిలిమ్స్కి సర్టిఫికేషన్ ఇస్తుంటారు కదా, ఏ సర్టిఫికేట్ అని, U/A అని, ఇట్లా మీరు చూసేమని ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్ళి ఒక సినిమాని ఆపేయాలి అని చెప్పేసి, అది OTTలో వచ్చింది డైరెక్ట్గా. సో దాన్ని ఆపేయాలని చెప్పేసి దాన్ని ఆపేశారు. అది రిలీజ్ అయిన G5లో 6 రోజులు అయింది రిలీజ్ అయ్యి, తీసేశారు. ఇప్పుడు సినిమా పేరు వచ్చేసరికి సట్లుజ్. ఇది దిల్జిత్ నటించారు దీనిలో. యాక్చువల్గా ఇదే సినిమా పంజాబ్ 95 అని చెప్పేసి సెన్సార్ సర్టిఫికేషన్కి వెళ్ళింది. సెన్సార్ వాళ్ళు దీనికి సర్టిఫికేషన్ ఇవ్వలేదు, కొన్ని సీన్స్ అబ్జెక్షన్ చెప్పేసి వాటిని రిమూవ్ చేయాలని చెప్పేసి చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే మేము ఏమి రిమూవ్ చేయమని చెప్పేసి కంప్లీట్గా దాని సినిమా పేరు కూడా మార్చేసి G5లో రిలీజ్ చేసేసారు. ఇప్పుడు సెన్సార్ బోర్డు కోర్టుకి వెళ్ళి ఈ సినిమాని ఆపేసింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే రియల్ లైఫ్ స్టోరీ లాగా వీళ్ళు తీశారు. జశ్వంత్ సింగ్ కల్రా అని చెప్పేసి ఒక సోషల్ యాక్టివిటిస్ట్. ఈయన పంజాబ్లో 80s 90s మధ్యలో జరిగిన కొన్ని పోలీసులు చేసిన దారుణాలని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఏం జరిగిందంటే 80s 90sలో ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తుంటారో పంజాబ్లో, వాళ్ళని పోలీసులు చంపేసి వాళ్ళ బాడీస్ కూడా కనపడకుండా ఎక్కడో పాతి పెట్టడం ఇట్లా చేసేవాళ్ళంట. సో దాన్ని ఇతను మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం రిపోర్ట్ తయారు చేసి అతను కూడా పోలీసులు 1995లో చంపేసి అతను కూడా మాయం చేస్తారు అన్నట్లుగా స్టోరీ ఇదంతా. సో ఇదంతా ఏం జరిగిందో మనకేం తెలియదు బ్యాక్గ్రౌండ్. ఈ స్టోరీ మొత్తం పోలీసులకు ఎగనెస్ట్గా ఉంది అని చెప్పేసి సెన్సార్ బోర్డు అయితే దీనికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం నిరాకరించింది. కానీ వీళ్ళు డైరెక్ట్ OTTలోకి రిలీజ్ చేశారు. అందుకే మళ్ళీ సెన్సార్ బోర్డు
కోర్టుకి వెళ్ళి సినిమాని ఆపించింది. ఇంకా సిబిఎఫ్సి ఏమి ఆలోచిస్తుందంటే ఏదైతే ఓటీటీలో మన సినిమాలు రిలీజ్ అవుతుంటాయి సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ వాటన్నిటికీ ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేషన్ కంపల్సరీ చేసేటట్లయితే వీళ్ళు చూస్తున్నారు. ఇదే వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మోటోలో H70 Max లాంచ్ అయింది. ఒకవేళ వీడియో మీరు చెక్ చేయకపోతే మాత్రం ఇక్కడ కార్డ్స్లో వస్తుంటాయి కానీ చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా సెలవు. బాయ్.